ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. నమస్తే, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ వన్ టీవీ హెల్త్. దాదాపుగా ఈరోజు మనం ఒక ప్రధాన హెల్త్ ఇష్యూ గురించి, అంటే ఈ ప్రధాన విభాగాలలో ఈ న్యూరాలజీకి సంబంధించి పెద్దపీట వేశారు. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే మెదడుకు సంబంధించి, తర్వాత ఈ స్పెయిన్ అంటే దాదాపుగా ఈ వెన్నపూసకు సంబంధించి, తర్వాత ఈ నరాల బలహీనతకు సంబంధించి నరాల వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటివి అనేక రకమైనటువంటి మన దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి క్లియర్ చేయడానికి మనతో పాటు ప్రముఖ న్యూరాలజిస్ట్ నిశాంత్ రెడ్డి ఉన్నారు. సో వారిని అడిగి మనం తెలుసుకుందాము ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి ఇవి, సో వాటి నివారణ ఉపాయాలు ఏ విధంగా ఉంటాయి, వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రముఖ న్యూరాలజిస్ట్ నిశాంత్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ నరాల బలహీనతకు సంబంధించి అంటే నరాల వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? నరాల బలహీనత అంటే ఇది చాలా జనరల్ క్వశ్చన్ అండి. లైక్ పేషెంట్లు ఏం చెప్తారంటే చెయ్యి కాలు పడిపోయినా దీన్ని పెరాలసిస్ అంటాం, అయినా నరాల వీక్నెస్ అంటారు. కాళ్ళలో మంటలు తిమ్మిర్లు ఉంటాయి, నడవలేకపోతున్నాం అంటారు, దాన్ని పారాపెరసిస్ అనొచ్చు, న్యూరోపతి అనొచ్చు, అయినా కానీ నరాల వీక్నెస్ అంటారు. సో నరాల వీక్నెస్ అనేది జనరల్ టర్మ్, అది ఏం డయాగ్నోసిస్ ఒక ఇంప్లై చేయదు. జస్ట్ నరాల వీక్నెస్ అంటే చెయ్యి బలంగా లేదు వీక్నెస్, కానీ అది ఎక్కడ ఉంది, బ్రెయిన్లో ఉందా, స్పైన్లో ఉందా, లేదా కాళ్ళకు పోయే నరాల్లో ఉందా, దాన్ని బట్టి సైంటిఫికలీ డయాగ్నోసిస్ మారిపోతూ ఉంటుంది. ఓకే, నరాల వ్యాధి లక్షణాలు మనం ఏ విధంగా గుర్తించవచ్చు? అంటే ఒక పేషెంట్లో నరాల వ్యాధి లక్షణాలు ఏ విధంగా మనం కనిపెట్టవచ్చు? వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఆ పేషెంట్లో కనపడతాయి? ఓకే, ఇది కూడా జనరల్ క్వశ్చన్ లానే తీసుకొని వెళ్తే, సో మనం నరాలంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ నుంచి కాళ్ళకు పోయే నరాలు, చేతులకు పోయే నరాలు 3 భాగాలుగా చేద్దాం. మామూలుగా అయితే సైన్స్ ప్రకారంగా బ్రెయిన్, స్పైనల్ కార్డ్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఈ స్పైన్ నుంచి తర్వాత అంటే ఇక్కడ వెన్నెముక నుంచి ఈ చేతులకు వచ్చే నరాలు, ఈ వెన్నెముక నుంచి కాళ్ళకు పోయే నరాలు, దీన్నంతా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్గా తీసుకుంటాం. సో అర్థం కావడానికి నేను 3 భాగాలు చేస్తున్నాను. బ్రెయిన్, స్పైన్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. అంటే స్పైన్ తర్వాత నుంచి, వెన్నుపూస తర్వాత నుంచి కాళ్ళకు పోయే నరాలు, చేతులకు పోయే నరాలని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏదంటే అదొక భాగంగా తీసుకుంటాం. సో బ్రెయిన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే కామన్గా చూసేది పెరాలసిస్. ఏమంటే ఒకవైపే చెయ్యి కాలు పడిపోవడము, ఒకవైపే చెయ్యి కాలు తిమ్మిరవ్వడము, లేదా స్పర్శ తగ్గడము, లేదా మూతి వంకర కావడము, లేదా మాట్లాడేటప్పుడు తొదులు వస్తుందని చెప్పడము, లేదా కంటికి సంబంధించి నడిచేటప్పుడు ఒకవైపు ఉన్న థింగ్స్ కనపడవు. రోడ్డు మీద నడుస్తూ ఉంటే కుడివైపు వచ్చే వాళ్ళు కనపడరు, వెళ్ళి డాష్ ఇస్తూ ఉంటాడు. సో ఇది బ్రెయిన్లో ప్రాబ్లం అయితే వచ్చేది. ఇవి స్ట్రోక్ లక్షణాలు అని చెప్పొచ్చు. అయితే బ్రెయిన్లో స్ట్రోకే కాకుండా, అంటే రక్తం గడ్డగట్ట కాకుండా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, బ్రెయిన్ ట్యూమర్స్ ఇవన్నీ. వాటి వల్ల ఏముంటాయి, తలనొప్పి, వాంతులు రావడము, మతిమరుపు, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. ఇది పార్ట్ 1, అంటే బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఈ విధంగా వస్తారు. సెకండ్ పార్ట్ అంటే స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం ఉంటే ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది బట్టి, ఒకవేళ మెడ దగ్గర స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అయింది, చెట్టు నుంచి కింద పడ్డాడు, మెడ దగ్గర బోన్స్ ఇరిగాయి, మెడ దగ్గర ఇట్లా ఉంచుకుపోయాడు, 2 చేతులు 2 కాళ్ళు పడిపోతాయి. అలా కాకుండా నడుము దగ్గర పడింది దెబ్బ, అప్పుడేంటి 2 కాళ్ళు పోతే యూరిన్ మోషన్ చేయడం కష్టంగా ఉంటుంది. సో ఏరియా బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. అలా కాకుండా కొన్నిసార్లు 2 చేతులు 2 కాళ్ళు తిమ్మిర్లు ఉంటాయి. ఎందుకు? స్పాండలోసిస్ వల్ల ఇక్కడ ఒత్తుకుంటూ ఉంటుంది, అప్పుడు 2 చేతులు తిమ్మిర్లు వస్తున్నాయని సయాటికా అంటారు. నడుము దగ్గర ఈ డిస్క్ ప్రెస్ చేయడం వల్ల నరాల మీద ఒక కాలు జోమ్ వస్తూ ఉంటుంది, దాన్ని సయాటికా అంటారు. ఈ విధంగా స్పైనల్ కార్డ్ ఉన్న వాళ్ళు మన దగ్గరకు వస్తారు. మూడోది ఏంది, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. అంటే వెన్నుపూస తర్వాత నుంచి కింద కాళ్ళకు కానీ, వెన్నుపూస తర్వాత నుంచి ఈ చేతుల వరకు వచ్చే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, ఒకటి ఫస్ట్ న్యూరోపతి అంటారు దీన్ని కామన్గా, కాళ్ళు చేతులు జోమ్లు ఉన్నాయని, ఓకే, నడుస్తే కొద్దిగా బ్యాలెన్స్ తప్పుతుందని, చేతుల్లో ఏమైనా గ్రిప్పు లేవట్లేదని, లేదా చెయ్యి ఇలా పడిపోయింది లేవట్లేదు, రాత్రి పడుకుంటారు, పొద్దున్న లేస్తేనే చెయ్యి ఇట్లా పైకి లేస్తారు, రేడియల్ నర్వ్ పాలసీ. ఇక్కడ నుంచి ఈ మధ్యలో ప్రాబ్లమ్స్ ఉంటే ఈ విధంగా ప్రజెంట్ అవుతారు. కానీ సాధారణ ప్రజలకి ఇవన్నీ నర్వస్ వీక్నెసే అంటారు. కానీ యాజ్ ఏ డాక్టర్, న్యూరాలజిస్ట్గా మేము చూసేది అది ఎక్కడుంది, ఆ నర్వ్ వీక్నెస్ ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఈ థర్డ్ పార్ట్ నుంచి వస్తుందా, సెకండ్ పార్ట్ అంటే స్పైన్ నుంచి వస్తుందా, ఫస్ట్ పార్ట్ బ్రెయిన్ నుంచి వస్తుందా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. సో
ప్రధానంగా ఈ నరాల బలహీనత, ఈ నరాల వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయనేది డాక్టర్ గారు చెప్పారు. సో ప్రధానంగా మనం ఇప్పుడు తీసుకునే మొదటి విభాగంలో ఏంటంటే నరాల బలహీనతకు సంబంధించి, అంటే ఈ నరాల సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది, అది సిస్టమ్ సరిగా ఉందా లేదా, దానివల్ల ఏ వల్ల వస్తున్నాయి అనేది మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ నరాల బలహీనత ఎందుకు వస్తుంది పేషెంట్కి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి వాళ్ళలో ఏ అంటే ఏవి తక్కువ ఉండడం వల్ల ఈ నరాల బలహీనత ఏర్పడుతుంది పేషెంట్కి? సింపుల్. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఫస్ట్ పార్ట్కి సేమ్ థింగ్. లైక్ ఒకవేళ బ్రెయిన్ వల్ల ప్రాబ్లమే నరాల వీక్నెస్ వచ్చింది అనుకోండి, ఏముంటుంది కామన్గా చూసేది? పెరాలసిసే చూస్తాం. ఎందుకు వస్తుంది? షుగరు, బీపీ, స్మోకింగు, ఆల్కహాల్ ఉండడము, ఇవి కామన్గా. లేదా ఏదైనా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి గుండె సరిగ్గా పని చేయకపోవడం వల్ల గుండెలో నుంచి రక్తం గడ్డ తలలో ఇరుక్కుంటే అప్పుడు కూడా పెరాలసిస్ వస్తుంది. సో ఇవన్నీ కామన్. లైక్ వీళ్ళ ఏజ్ ఫ్యాక్టర్. కొంతమంది యంగ్ పీపుల్ వాళ్ళకు కూడా వస్తుంది పెరాలసిస్. వాళ్ళలో డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. సో బ్రెయిన్లో నరాల వీక్నెస్ ఒకవేళ బ్రెయిన్ వల్ల వచ్చింది అని డాక్టర్ భావిస్తే, అది కూడా స్ట్రోక్ వల్ల వస్తే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అదే స్పైన్ అనుకున్నాం అనుకోండి, ఈ ఏజ్ వల్ల స్పాండలోసిస్ చేంజెస్ ఉంటాయి. ఎక్కువగా మోటార్ సైకిల్ నడపడం లేదా బరువులు ఎత్తడము, దానివల్ల డిస్క్ ప్రొలాప్స్ వస్తాయి. దానివల్ల వీటి వల్ల నరాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే కాళ్ళలో న్యూరోపతి అనుకోండి, కామన్గా మనం చూసేది డయాబెటీస్, షుగర్ ఉండడం, B12 తగ్గడం, లేదా వాస్కులైటిస్ అని కొన్ని రోగాలు ఉంటాయి, లెప్రసీ అని ఉంటాయి. వీటన్నిటి వల్ల నరాల వీక్నెస్ వస్తుంది, అంటే పెరిఫెరల్ న్యూరోపతి. తర్వాత న్యూరోజెనిక్ పెయిన్ అని ఒకటి ఉంటుంది సార్. సో న్యూరోజెనిక్ పెయిన్ అంటే ఏంటి? ఇట్స్ న్యూరోపతిక్ పెయిన్. న్యూరోపతిక్ పెయిన్ అంటే ఏదైనా నరువు డ్యామేజ్ కావడం వల్ల లేదా ఇరిటేట్ కావడం వల్ల వచ్చేటటువంటి పెయిన్. ఆ నరువు డ్యామేజ్ అనేది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అంటే ఈ కిందన్న ఉండొచ్చు, స్పైన్ తర్వాత నుంచి ఉండొచ్చు, లేదా స్పైన్లో అయినా డ్యామేజ్ ఉండొచ్చు, లేదా బ్రెయిన్లో అయినా డ్యామేజ్ ఉండొచ్చు. ఎక్కడ డ్యామేజ్ అయినా వచ్చే పెయిన్ని న్యూరోపతిక్ పెయిన్ అని అంటాం. అచ్చా, ఇప్పుడు క్రానిక్ పెయిన్ అని కూడా ఇంకోటి ఉంటుంది. ఎస్. క్రానిక్ పెయిన్ అంటే ఏంటి? క్రానిక్ పెయిన్ అంటే దీర్ఘకాలిక నొప్పి. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు నొప్పి వచ్చిందంటే దాన్ని అక్యూట్ పెయిన్ అంటాం. అలా కాకుండా లైక్ ఒక 1 month 2 months అయింది, నొప్పి తగ్గట్లేదు, దాన్ని మనం క్రానిక్ పెయిన్గా తీసుకుంటారు. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉందని వస్తారు, 6 నెలల నుంచి ఉంది, 2 నెలల నుంచి ఉంది నొప్పి, ఇవన్నీ క్రానిక్ పెయిన్ కిందే వస్తాయి. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్లో సార్ ఈ హెడేక్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. అది హెడేక్ ఎన్ని రకాలుగానో వస్తుంది. సో ఈ హెడేక్ రావడం వల్ల కూడా మనం ఒక నరాల వ్యాధి కింద మనం తీసుకోవచ్చు అంటారా? ఆ సంకేతం మనకి ఇస్తుంది అంటారా? కరెక్ట్. హెడేక్ అనేది బ్రెయిన్గా నరాల వ్యాధి. దాంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. మామూలుగా సైంటిఫికల్గా మేము అనుకునేది ఏంటంటే ప్రైమరీ హెడేక్, సెకండరీ హెడేక్. ప్రైమరీ హెడేక్ అంటే చాలామంది ఏం చెప్తుంటారు, మైగ్రేన్, టెన్షన్ హెడేక్స్ అంటారు ప్రైమరీ హెడేక్స్లో. అంటే నాకు 10 ఏళ్ళ నుంచి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది సార్, ఎండకు పోతే తలనొప్పి వస్తుంది, లేదా ఏదైనా లైట్ చూసినా, లేదా ప్రయాణాలు చేసినా, ఏదైనా వాసనలకి ఇట్లా తలనొప్పి వస్తూ ఉంటుంది. దాన్ని మైగ్రేన్ తలనొప్పి అంటారు. ఇది చాలా రోజుల నుంచి ఉంటుంది, వాళ్ళకు కూడా పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు. సడన్గా ఎప్పుడన్నా ఎక్కువ వీళ్ళు బిజీ అయిపోయి ఎక్కువ పెళ్ళిళ్ళకి పోవడంలో, ప్రయాణాలు చేయడంలో, మెంటల్ టెన్షన్లో ఎక్కువైతే అప్పుడు వస్తారు. ఇది చాలా మందికి వెరీ కామన్ మైగ్రేన్. రెండోది టెన్షన్ హెడేక్. అంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడం, ఎక్కువ థింక్ చేసి హెడేక్ వచ్చే టెన్షన్ హెడేక్. ఈ 2 ప్రైమరీ హెడేక్స్. వీళ్ళు 10 ఏళ్ళ నుంచి ఉన్నా కానీ వీళ్ళకి ఏం కావు. సెకండరీ హెడేక్స్ అని ఉంటాయి. ఉదాహరణకు ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది, మెనింజైటిస్ అంటారు, లేదా తలలో రక్తం చిట్లింది, హిమరేజ్ అంటారు. ఓకే, ఏదైనా రోడ్డు మీద కింద యాక్సిడెంట్ అయ్యి తలలో రక్తం గడగడుతుంది, ఇవన్నిటి వల్ల వచ్చే హెడేక్ సెకండరీ హెడేక్. ఇవి ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేయాలి, లేదంటే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రైమరీ హెడేక్స్లో పేషెంట్ 5 ఏళ్ళ నుంచి ఉన్నా బాగా నడుచుకుంటూ వస్తాడు. అదే సెకండరీ హెడేక్ ఇన్ఫెక్షన్ రిజాల్వ్ చేయకపోతే తను చాలా కాంప్లికేషన్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే దీనివల్ల ఏమైనా సీరియస్నెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎటువంటి సంకేతాలు కనపడతాయి? మనం డిఫరెన్షియేట్ చేయాలి. లైక్ యాజ్ ఏ డాక్టర్గా మా దగ్గరికి ఎవరైనా పేషెంట్ వస్తే మనం ఫస్ట్ చూసేది ఈ పేషెంట్ ప్రైమరీ హెడేకా, సెకండరీ హెడేకా. ప్రైమరీ హెడేక్ అంటే వీ కెన్ గివ్ ట్యాబ్లెట్స్ టు దెమ్, తగ్గకపోతే చూద్దాంలే అమ్మ, మళ్ళీ నెక్స్ట్ స్కాన్ చేయించుకోవచ్చు, చూడొచ్చు. అదే సెకండరీ హెడేక్ ఉన్న వాళ్ళు మనం ఇమీడియట్గా స్కాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సపోజ్ బ్లీడింగ్ అయింది, మనం తొందరగా అనుకున్నామంటే వాళ్ళకి ఫిట్స్ రాకుండా, కోమాలోకి వెళ్ళిపోకుండా, లేదా సరైన చికిత్స చేయొచ్చు. లేదా ఇన్ఫెక్షన్ ఉంది, ఇప్పుడు హెడేక్ అని వస్తుంటారు కొంతమందికి, మనం ఎంఆర్ఐఓ సిటీ స్కాన్ చేస్తే టీబీ లాగా ఉంది అని చెప్తారు. అది కూడా క్రానిక్ హెడేక్. 1 month నుంచి హెడేక్ ఉంది సార్, 1 month ముందు మాకు ఏం హెడేక్ లేదంటారు. ఈ 1 month నుంచి పెరుగుకుంటా వస్తుంది అంటారు, బరువు తగ్గుతున్నాడు, జ్వరం వస్తూ ఉంది అంటారు.
అప్పుడు బ్రెయిన్లో టీబీ ఉండే అవకాశం ఉంది, లేదా గడ్డనే ఉండొచ్చు, ట్యూమరే ఉండొచ్చు. ట్యూమర్ వల్ల కూడా వచ్చే సెకండరీ హెడేక్. ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయలేకపోతే వాళ్ళకి మనం స్కాన్ తీయకుండా నెక్స్ట్ మంత్ చూద్దాము అంటే ఆ నెక్స్ట్ మంత్లో కూడా ట్యూమర్ గడ్డ అలానే ఉండదు, పెరుగుతుంది. సో అది ఇండైరెక్ట్గా ఏంది, పేషెంట్కి మనం బెనిఫిట్ చేయలేదు అక్కడ. సో సెకండరీ హెడేక్ ఎప్పుడైతే మాకు అనిపిస్తుందో గ్యారంటీగా స్కాన్ అని చెప్తాం. సో అలాంటి వాళ్ళు చేసుకోవడం వల్ల ఇమీడియట్గా ట్యూమర్ గడ్డనే బయటపడింది, వెంటనే ఆపరేషన్ చేయించుకుంటారు. సో దానివల్ల ఏంది, తను చిన్నగా ఉన్నప్పుడే చేసుకుంటే లైఫ్ మిగులుతుంది. అదే పెద్దగా ఫిట్స్ వచ్చి చేయి కాలు పడిపోయి ఆ తర్వాత చేయించుకోవడం కంటే ముందుగానే చేయించుకుంటే మేలు. సో ఈ నరాల బలహీనత వల్ల కూడా ఎక్కువ మోతాదులో ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటారు. నరాల బలహీనత బ్రెయిన్ వల్ల ఉంటే ఫిట్స్ వస్తాయి. వెన్నుపూస వల్ల కానీ ఈ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ వల్ల ఉంటే ఫిట్స్ రావు. సో అది సో డెఫినెట్. ఇంకోటి ఏంటంటే ప్రధానమైనటువంటి సమస్య బ్రెయిన్ ట్యూమర్స్. సో ఇది బ్రెయిన్లో ఎందుకు ఆ విధంగా బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఎటువంటి స్టేజ్లో ఆ బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంది? స్టేజ్ లైక్ మామూలుగా అయితే బ్రెయిన్ ట్యూమర్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ 50-60 అబవ్ ఉన్న వాళ్ళకే వస్తాయి, లేదంటే చిన్నపిల్లలు లెస్ దాన్ 10 years ఉన్న వాళ్ళలో వస్తాయి. ఓకే, ఈ మిడిల్ ఏజ్లో రావడం కొద్దిగా అన్యూజువల్, అంటే రావని కాదు. మిగతా వాళ్ళలో 10,000లో 2-3 వస్తే ఈ యంగ్ ఉన్న వాళ్ళలో 1,00,000లో 1-2 వస్తాయి. అలా ఫ్రీక్వెన్సీ తగ్గుతాయి. జెనెటిక్ మ్యూటేషన్స్ ఉండొచ్చు, లేదా అన్ని క్యాన్సర్స్ లాగే మనకు ఎక్స్పోజ్ అయ్యే కెమికల్స్ వల్ల ఉండొచ్చు. అంటే కానీ ప్రత్యేకంగా పలానా ఫుడ్ తింటే వస్తుంది, పలానా గాలి వల్ల వస్తుంది అని అట్లయితే ఏం లేదు. ఇట్స్ ఎ ర్యాండమ్. సో ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుంది, తర్వాత ఆ పేషెంట్ కూడా చాలా విపరీతమైన బాధను అనుభవిస్తాడు, ప్రాణం పోయేంత వరకు కూడా అది వస్తుంది అని చెప్పేసి బయట ఒక మాట ఉంది. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇంకొకసారి అడగాలి ఈ క్వశ్చన్. ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది ఒక పేషెంట్కి వచ్చింది అంటే వాళ్ళు హెవీగా బాధపడతారు, పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రాణం పోయేంత అంటే దాదాపుగా ఎండ్ స్టేజ్ వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటారు. సో అది ఎంతవరకు నిజమే? ఇట్ డిపెండ్స్. అందుకనే చెప్తున్నాను, లైక్ ఇందాక సెకండరీ హెడేక్ అనుకున్నాను. ప్రతి ఒక్క బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ లైక్ మనం తొందరగా డయాగ్నోస్ చేయగలిగితే, ఇప్పుడు చాలా మందికి 3 నెలల నుంచి హెడేక్ ఉంది, 4 నెలల నుంచి హెడేక్ ఉంటారు. వాళ్ళు చాలా మటుకు మంది డాక్టర్స్ దగ్గరికి పోరు. ఈ ఫార్మసీ మనకి ఇక్కడ నియర్ బై హౌస్ దగ్గర ఉన్న ఫార్మసీలో మందులు తీసుకుంటారు. సో హెడేక్ వేసుకుంటూ ఉంటారు. ఒక పర్టికులర్ టైం వస్తుంది, ఇంకెన్ని టాబ్లెట్లు వేసుకున్నా నాకు తగ్గట్లేదే, ఒకసారి పోయి చూపించుకుందాం. అప్పుడు డాక్టర్ గారు స్కాన్ చెప్పినా కానీ కొంతమంది రిలక్టెంట్ ఉంటారు. ఐదర్ ఫైనాన్స్ ప్రెషర్ ఉండొచ్చు, లేదా డాక్టర్ మీద నమ్మకం లేకపోయి ఉండొచ్చు, లేదా ఏమంత అవసరం లే అనుకున్నా ఉండొచ్చు. సో అలా తీర్చుకోరు. అప్పుడు ఏమవుతుంది, స్టేజ్ 1లో డయాగ్నోస్ కావాల్సింది స్టేజ్ 2, స్టేజ్ 3కి పోతుంది. అప్పుడు రిమూవ్ చేసినా కానీ ఆల్రెడీ అంత రిమూవ్ అయినప్పుడు దానివల్ల వాళ్ళనే పెయిన్ ఎక్కువ సఫర్ అవుతారు. ఎవరైతే ఎర్లీగా ఆపరేట్ అవుతారో దే కెన్ న్యూ నార్మల్. ఒకవేళ చిన్నగా 1 centimeter 0.5 centimeter ఉంది, అప్పుడే తీస్తే ఇంత ప్రాబ్లం రాదు. అది ఒకవేళ 5 centimeters 6 centimeters ఆపోజిట్ ఉన్న బ్రెయిన్ని హెమిస్ఫియర్ని కంప్రెస్ చేస్తుంది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ రిస్కీ. తర్వాత ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో ఎన్ని రకాల మనకు ట్యూమర్స్ కనపడతాయి సార్? ఈ కణితిలు, బ్రెయిన్లో కణితిలు ఎన్ని రకాలుగా మనకు వచ్చే అవకాశం ఉందంటారు? ఎన్ని రకాలుగా ఉంటుంది ఇది? అంటే చాలా రకాలు ఉంటాయి. ఒలిగోడెండ్రోమా అని, మెనింజియోమా అని, మెడుల్లాబ్లాస్టోమా అని, డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్క ఆస్ట్రోసైటోమా అని, ఓకే, కొన్ని ట్యూమర్స్ గ్లయోబ్లాస్టోమా అని. సో కొన్ని అగ్రెసివ్ ట్యూమర్స్ ఉంటాయి. ఉదాహరణకు మెనింజియోమా అనే ట్యూమర్ ఉంది, అది చాలా స్లో గ్రోయింగ్. 10 ఏళ్ళు చాలా మందికి కొన్ని ఇయర్స్ వెరీ స్లో గ్రోత్ ఉంటుంది. సో తను రేపు ఆపరేట్ చేయడం కంటే 15 days ఆపరేట్ చేసినా దేర్ వోంట్ బి మచ్ డిఫరెన్స్. కానీ గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే అని ఉంటాయి, చాలా మెడుల్లాబ్లాస్టోమా అని చిన్నపిల్లల్లో వస్తుంటాయి. ఇవి చాలా అగ్రెసివ్ ట్యూమర్స్. లైక్ డేస్ పెరిగే కొద్దీ అది ఇంకా ట్యూమర్స్ పెరుగుతూ ఉంటుంది, సైజ్ పెరుగుతూ ఉంటుంది. దే షుడ్ బి ఆపరేటెడ్ అగ్రెసివ్లీ. అండ్ తీసేటప్పుడు కూడా సర్జన్ టిష్యూ తీసేటప్పుడు కూడా ఇప్పుడు ఈ మెనింజియోమా అనే క్లియర్ కట్ బార్డర్స్ ఉంటాయి. మామూలు బెనింగ్ ట్యూమర్స్, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఈ మెనింజియోమా అనేది బెనింగ్ ట్యూమర్. సో అది స్లో గ్రోయింగ్, కరెక్ట్ బార్డర్స్ అనేది చాలా మటుకు సార్ వెల్ డిఫైన్డ్గా ఉంటాయి. సో మనం కట్ చేయాలన్నప్పుడు కూడా బార్డర్స్ కరెక్ట్ కనపడతా ఉంటాయి. అదే గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే కానీ, మెడుల్లోబ్లాస్టోమా అని, ఇవి బార్డర్స్ అంత క్లియర్గా ఉండవు. సో ఎక్సెస్ టిష్యూ చేయాల్సి వస్తుంది. సో మైక్రోస్కోపికల్గా చూసి దే విల్ సీ లైక్ ఇంకా స్ప్రెడ్ ఉందా అని చూసుకొని ఆ బార్డర్స్ అన్ని, ఎందుకంటే కొద్దిగా రిమినెంట్ పెట్టినా కానీ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ రీఅకరెన్స్. ఇట్లాంటివి జనరల్గా ఏంటంటే కొంతమంది ఆపరేట్ చేసుకొని వస్తారు, మళ్ళీ 6 monthsకి 4 monthsకి మళ్ళీ హెడేక్ వస్తుంది, రిపీట్ స్కాన్ తీపిస్తారు, మళ్ళీ వచ్చింది అని చెప్తారు. ఎందుకంటే
ఇవి అగ్రెసివ్ ట్యూమర్స్ ఉంటాయి. సో అండ్ ఇది చెయ్యి కాళ్ళలాగా మనకి ఏదైనా గ్యాంగ్రీన్ అయింది అనుకోండి, యాంకిల్ వరకు ఉందంటే ఇంకా పైకి యాంపుటేషన్ చేస్తారు, ఎందుకైనా మంచిది, మళ్ళీ రాకూడదు, స్ప్రెడ్ కాకూడదు. కానీ బ్రెయిన్ అలా కాదు, చాలా లిమిటెడ్ టిష్యూ ఉంటుంది. మీరు తీసే ప్రతి టిష్యూ వల్ల పేషెంట్కి చెయ్యి కాలు వరకే తీస్తే పర్లేదు, కొద్ది ఎక్కువ తీసుకున్నా చేయి పడిపోయే ఛాన్స్ ఉంది. సో చాలా అలా ఎక్కువగా తీయలేము, అలా అని తక్కువ తీస్తే రీకరెన్స్ వస్తుంది. ఇది చాలా డైలమా సిచ్యువేషన్ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద ట్యూమర్ బట్టి ఆపరేషన్ వాటి ప్రోగ్నోస్ అంతా ఉంటుంది. జనరల్గా చెప్పాలంటే బెనింగ్ మ్యాగ్నెట్గా క్లాసిఫై చేస్తాం. బెనింగ్ అంటే పెద్దగా ప్రాబ్లం ఉండదు, కరెక్ట్గా ఉంటుంది. 90% టైం దే విల్ హ్యాపీలీ సర్వైవ్. సో రివర్స్ ఉంటుంది ఈ మ్యాగ్నెట్ అంటే. ఓకే, తర్వాత ట్యూమర్ ఏ మేర ఉంటే మనిషి సేఫ్ సైడ్ ఉంటారు, మీరు ట్రీట్మెంట్ సాఫీగా జరిగిపోతుంది, లేదు ఇది ఈ ట్యూమర్ ఎక్కువ సైజులో ఉంటే ప్రాణాంతకంగా అయ్యే అవకాశం ఎంత మేర ఉంటే జరుగుతుంది పేషెంట్కి? జనరల్గా ఇది సైజ్ కంటే పొజిషన్ ఎక్కడ ఉంది అనేది. ఉదాహరణకు బ్రెయిన్ స్టెమ్ అని ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్ తర్వాత చిన్నగా ఇలా బ్రెయిన్ స్టెమ్ లాగా మారుతుంది. ఆ ఏరియాలో చిన్న ట్యూమర్, ఈవెన్ 1 సెంటీమీటర్ ట్యూమర్ ఉన్నా చాలా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే మనం చెట్టు చూస్తున్నాం, పైన బ్రాంచెస్ అన్ని విశాలంగా ఉంటాయి, కిందికి వచ్చే లోపల స్టెమ్ పార్ట్లు చాలా నేరోగా ఉంటుంది. సో ఒక బ్రాంచ్ మనం నరికేసినా చెట్టుకి పెద్ద ఎఫెక్ట్ కాదు. సేమ్ అదే ఒక స్టెమ్ దగ్గర అన్నాం అనుకోండి, ఎంత డిఫరెన్స్ ఉంటుంది, సేమ్ పార్టీ. సో లైక్ ఒక ఈ బ్రెయిన్ అనేది ఈ పెద్ద భాగంలో చిన్న ఒక గడ్డ ఒక 3 సెంటీమీటర్స్ ఉన్న డిఫరెన్స్ రాదు. ఇదే భాగము లోపల ఇన్సైడ్ ఇక్కడ బ్రెయిన్ స్టెమ్ అంటాం. ఓకే, ఇది బ్రెయిన్ స్టెమ్, ఇక్కడ 1 సెంటీమీటర్ ఉన్న డెఫిసిట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో రాదర్ దాన్ సైజ్ అది ఎక్కడ ఏ పొజిషన్లో ఉంది. సపోజ్ మెనింజియోమాస్ అని ఉంటాయి, ఈ భాగంలో వస్తాయి, ఈ భాగంలో వస్తాయి. అవి 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ ఉన్న పెద్దగా డిఫరెన్స్ రాదు. అదే ట్యూమర్ ఈ బ్రెయిన్ లోపల వచ్చింది అనుకోండి, అప్పుడు ఆపరేట్ చేయడం అన్నా కూడా కష్టమే. ఓకే, సో ఇంటర్నల్గా ఒక 2 సెంటీమీటర్స్ ఉన్న డిఫికల్ట్, మీరు ఆపరేట్ చేయడం కష్టమవుతుంది. సో ఓకే, పొజిషన్ ఆఫ్ ద ట్యూమర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎక్కడైనా కానీ ఎంత సైజ్ తక్కువ ఉంటే అంత బెటర్. కానీ ఇంత సైజ్ కంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఉంటుంది అనేది ఏరియా బట్టి ఉంటుంది. ఈ బ్రెయిన్ స్టెమ్ ఏరియాలో కొద్దిగా లైక్ ఈవెన్ 0.5 సెంటీమీటర్ ఉన్న రిస్కీనే ఏరియాలో. అదే పైన దాంట్లో ఈ భాగంలో 1 సెంటీమీటర్ ఉంటే పైన ఉంది, తీయడం చాలా ఈజీగా ఉంటుంది. అదే 1 సెంటీమీటర్ ఇన్సైడ్ ఉంది లోపల, డిఫికల్ట్ కొంచెం డేంజరస్ జోన్లో ఉన్నట్టు పేషెంట్ మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్. తర్వాత ఈ ట్యూమర్స్లో ఎన్ని రకాలు, అంటే ఇప్పుడు క్యాన్సర్ లక్షణాలు వచ్చే అవకాశాలు కూడా ఈ ట్యూమర్లో కనపడుతుంది అంటారు, అది నిజమేనంటారు? ట్యూమర్ అంటేనే లైక్ ఇప్పుడు క్యాన్సర్ అన్న ట్యూమర్ అన్న ఆల్మోస్ట్ సినానిమస్ టర్మ్స్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా ట్యూమర్స్ అంటే లైక్ వీ క్యాన్ క్లాసిఫై, అందరికి అర్థమయ్యేట్లయితే సింపుల్ బెనింగ్ మ్యాలిగ్నెంట్గానే తీసుకుంటాం. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అది చెప్పాను కదా, ఒలిగోడెండ్రోమా, ఆస్ట్రోసైటోమా, గ్లయోబ్లాస్టోమా, మల్టీఫామీ, ఇట్లా మెల్లోబ్లాస్టోమా, డిఫరెంట్ శ్వానోమా అని, న్యూరోఫైబ్రోమా అని కొన్ని బెనింగ్ ఉంటాయి, తీసినా ఏం కాదు. కొన్ని మ్యాలిగ్నెంట్ అగ్రెసివ్గా పోవాలి, కీమోథెరపీ, రేడియోథెరపీ ఉంటాయి. సో ఈ రేడియోథెరపీ, కీమోథెరపీ మీరు ఎక్కువగా పేషెంట్స్కి ఏ స్టేజ్లో ఇస్తుంటారు? జనరల్లీ అయితే వీల్ రెఫర్ టు ఆంకో, లైక్ ఇట్స్ డిఫరెంట్ సెట్. యాజ్ ఏ న్యూరోఫిజిషియన్ వీ డోంట్ టచ్ మచ్. వన్స్ ట్యూమర్ డయాగ్నోస్ ఏంటంటే వీల్ రెఫర్ టు సర్జన్స్. బట్ జనరల్లీ ఏంటంటే దట్ వన్ సర్జన్ కూడా ఆపరేట్ చేసిన తర్వాత కీమో రేడియోథెరపీ అని దే విల్ బి సెండ్ టు లైక్ క్యాన్సర్ స్పెషలిస్ట్. ఎందుకంటే ఆఫ్టర్ దట్ దే వోంట్ కమ్ టు అస్. ఇట్స్ ఏ డిఫరెంట్ స్పెషాలిటీ. దట్ ఈస్ డిఫరెంట్. తర్వాత ఈ బ్రెయిన్ ట్యూమర్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక కెమికల్ ఫ్యాక్టరీస్లో ఎవరైతే ఎక్కువగా పనిచేస్తుంటారో, సో అటువంటి పర్సన్స్కి ఈ ట్యూమర్స్ వచ్చే అవకాశము చాలా ఎక్కువగా ఉంది అంటారు, అందులో నిజం ఉందంటారా? అలా అయితే ఎక్కడ లేదండి, లైక్ రావచ్చు, రాదని కాదు, ఎందుకంటే మల్టిపుల్ కెమికల్స్ ఉంటాయి. బట్ యాజ్ సచ్ ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్స్ అంటే వి కాంట్ సే దట్. తర్వాత ఈ సెల్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా ఈ ట్యూమర్స్, తర్వాత ఈ మైగ్రేన్ తలనొప్పి, ఈ తలనొప్పి వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. సెల్ ఫోన్ వల్ల కూడా ఎక్కువ యూజ్ చేయడం వల్ల. కరెక్ట్. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మైగ్రేన్ పెరుగుతుందంటే రీజన్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు ఫోన్ ఎక్కువసేపు చూస్తారు, లైక్ మనకి ఈ సోషల్ మీడియాస్ ఉంటాయి, నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్, రోజు లైక్ 24 అవర్స్లో 9 అవర్స్ 10 అవర్స్ ఎక్కువ ఫోన్ చూస్తే మైగ్రేన్ గ్యారంటీ ప్రిసిపిటేట్ అవుతుంది. అదొకటే కాదు, టీవీ కూడా ఎక్కువ చూస్తారు, ఇది కూడా రీజనే. స్కూల్లో స్ట్రెస్ పెరుగుతుంది పిల్లలకి, దానివల్ల ఇప్పుడు ఇంతకుముందు పిల్లల్లో మైగ్రేన్ అంత ఉండేది కాదు, ఇప్పుడు ఎక్కువ పెరిగింది.
డ్యూరింగ్ ద ఎగ్జామ్స్ టైం ఎక్కువ మంది వస్తారు ఈ హెడేక్ వస్తూ ఉంది అని. ఎందుకంటే ఐదర్ స్కూల్ స్ట్రెస్ కావచ్చు, పియర్ ప్రెషర్ కావచ్చు, లేదా ఇంట్లో స్ట్రెస్ కావచ్చు, ఏదైనా కానీ. బట్ సెల్ ఫోన్స్ వల్ల దేర్ ఈజ్ హై రిస్క్ ఆఫ్ మైగ్రేన్. ఎస్, ఓకే. తర్వాత ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ ప్రధానంగా చెప్పుకోవచ్చే అంశం ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్. సో ఒక బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒక పర్సన్కి ఏ విధంగా వస్తుంది? సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఆ పర్సన్కి? అంటే సడన్గా వచ్చేస్తుంది, అకస్మాత్తుగా వచ్చేస్తుంది కదా, ఎందుకు వస్తుంది? సింపుల్. బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో 2 రకాలు ఉంటుంది బ్రెయిన్ స్ట్రోక్. ఒకటి తలలో రక్తం గడ్డగట్టడము, లేదా రక్తం చిట్లడం. రక్తం గడ్డగట్టడం దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాము, రక్తం చిట్లడం దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటాము. రక్తం గడ్డగట్టేది ఎవరికి అంటే మామూలుగా ఏజ్ ఫ్యాక్టర్, అంటే అబోవ్ 50-60 ఉన్నవాళ్ళు, లేదా స్మోకింగ్, ఆల్కహాల్, డయాబెటీస్, ఓకే, హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉన్నవాళ్ళు, లేదంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కొన్నిసార్లు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఓకే, ఎక్కువ మెంటల్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరిలో తలలో రక్తం గడ్డగడుతుంది. సో ఏ పార్ట్లో రక్తం గడ్డగట్టే దాన్ని బట్టి దాని సిమ్టమ్స్ ఉంటాయి. సో బట్ ఓవరాల్గా కామన్ సిమ్టమ్స్ చెప్పాలి అంటే మెయిన్గా ఒకటి బీ ఫాస్ట్ అని సిమ్టమ్ ఉంటుంది. బీ ఫాస్ట్ అంటే బీ అంటే బ్యాలెన్స్ తప్పడం. అంటే నడిచేటప్పుడు సడన్గా అకస్మాత్తుగా ఇవేమి నాకు ముందు నుంచి ఏం లేవు సార్, అప్పుడప్పుడే వచ్చింది అంటారు. జనరల్గా ఏంటంటే హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్లో రక్తం గడ్డగడితే హార్ట్ అటాక్ అంటారు, బ్రెయిన్లో రక్తం గడితే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ అంటారు. హార్ట్ స్ట్రోక్ అనేది టర్మ్ ఉండదు. హార్ట్ అటాక్ ఓకే, బ్రెయిన్ అటాక్, బ్రెయిన్ అటాక్నే బ్రెయిన్ స్ట్రోక్ అనేది. సో ఇవి సడన్గా బ్లడ్ కట్టడం వల్ల అంతవరకు మనిషి చైర్లో కూర్చొని నార్మల్గా ఉంటాడు. లైక్ పొద్దున్న లేచాడు, కాఫీ బ్రష్ చేసుకున్నాడు, కాఫీ తాగాడు, లేద్దాం అనుకుంటున్నాడు, రావట్లేదు, వెంటనే పడిపోయాడు. సో అలా సడన్గానే ఉంటాయి సిమ్టమ్. లేదా రాత్రి పడుకొని ఉంటారు, బాత్రూమ్ మధ్యలో లేద్దాం అనుకుంటున్నాడు, లేలేకపోతున్నాడు, చేయి కాలు పడిపోయింది, మాట్లాడట్లే. ఓకే, పనికి పోయినాడు, పనిలో పని చేస్తున్నాడు, సడన్గా మూతి వంకరైపోయింది, కాలు చేయి పడిపోయింది అని తీసుకొస్తాడు. సో ఇవన్నీ జనరల్గా దే ఆర్ ఆల్ సడన్. అంటే ఒక 4 రోజుల నుంచి ఉంది, స్లోగా పెరుగుతుంది అనేది వెరీ 5% ఉంటుంది. ప్రోగ్రెసివ్ స్ట్రోక్ అంటారు, అది చాలా రేర్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ ఆల్ సడన్. ఎందుకంటే క్లాట్ అయింది, సిమ్టమ్స్ వస్తాయి. మరి సిమ్టమ్స్ ఏంటి అంటే లైక్ చేయి కాలు పడిపోవడం కానీ, లేదా బ్యాలెన్స్ తప్పడం కానీ, లేదా విజన్ ఇందాక చెప్పినట్టు హాఫ్ సైడ్ కనపడకపోవడం కానీ, మాట తొదలు రావడం కానీ, మూతి వంకర, ఒకవైపు మాట్లాడేటప్పుడు మూతి ఒకవైపు వంకర పోతుంది అని చెప్పడం కానీ, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఉంటాయి. అదే హిమరేజిక్ స్ట్రోక్ అంటే ఈ ఇస్కిమిక్ స్ట్రోక్లో ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. హిమరేజ్లో కూడా సిమ్టమ్స్ సేమే ఉంటాయి. బట్ కారణాలు ఏముంటాయంటే హిమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం పగలాలి అంటే బీపీ ఎక్కువ ఉండాలి, అప్పుడైతేనే పైప్స్ పగిలి రక్తం బయటికి వెళ్ళి సిమ్టమ్స్ వస్తాయి. బట్ 90% కేసులో బీపీ ఎక్కువే పగులుతాయి. ఒక 10%లో కొన్ని బ్రెయిన్లో పుట్టుకతోనే మాల్ఫార్మేషన్స్ ఉంటాయి. అంటే కరెక్ట్ ఫామ్ అయ్యిండవు. ఒక్కొక్క చోట ఎక్కడైతే స్ట్రాంగ్ ఉండాలో వీక్ ఉంటాయి. అది క్యావర్నోమా అని కానీ, ఏవి మాల్ఫార్మేషన్స్ కానీ, ఓకే, యాన్యూరిజమ్స్ కానీ ఇలా ఉంటాయి. అంటే రక్తనాళం వీక్ కాకుండా బల్జ్ అయి ఉంటుంది. మనకు కూడా మన పైపుల్లో ఎక్కడన్నా ఎండకి ఎక్కువ బల్జ్ అయిపోయి ఉంటాయి, బాగా ఈజీగా అక్కడ నుంచి బ్రేక్ అయ్యి వాటర్ బయటకు వచ్చేస్తుంది, నార్మల్ ప్రెషర్ ఉన్న బయటకు వచ్చేస్తాయి. అట్లా 10% కేసెస్లో ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్, లైక్ సిమ్టమ్స్ ఏమున్నా కానీ అందుకనే వచ్చినప్పుడు ఇమీడియట్గా సిటీ స్కానో ఎంఆర్ఐ స్కానో చేయమంటారు. ఎందుకు? రక్తం చిట్లితే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, రక్తం గడ్డగడితే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు రక్తం గడ్డగట్టడానికి లేటెస్ట్ ట్రీట్మెంట్ చాలా వచ్చాయి. చాలామందికి ఏంటంటే ఈ హార్ట్ అటాక్ వచ్చిందంటే ఇమీడియట్గా కార్డియాలజిస్ట్ దగ్గర పోవాలా, వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలని అవగాహన వచ్చేసింది. అది మీడియా వల్ల కావచ్చు, లేదా ఆ పేపర్స్ లేక అవగాహన వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ పెయిన్ వస్తుంది, నాకు ఈసీజీ తీపించుకుంటారు, అట్లీస్ట్ దే హ్యావ్ ఏ ఐడియా. కానీ చేయి కాలు పడిపోయింది, మూతి వంకర ఉంది, చూపు కనపడట్లేదు, బ్యాలెన్స్గా నడవట్లేదు, లేదా సడన్గా ఉండి మాట రావట్లేదు, ఇది న్యూరో ప్రాబ్లం, వెంటనే న్యూరాలజిస్ట్ని కలవాలి. మనం 4.5 అవర్స్లో పోతే వాళ్ళు స్కాన్ తీసి ఒక ఇంజెక్షన్ ఇస్తారు, క్లాట్ బ్రేకింగ్ ఇంజెక్షన్, థ్రాంబోలైసిస్. అంటే ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఎక్కడైతే తలలో రక్తం గడ్డగట్టింటుందో అది పగిలి మళ్ళీ సిమ్టమ్స్ తగ్గుతాయి అన్న అవగాహన చాలామందికి లేదు. అందుకనే చాలామంది ఏంటంటే పెరాలసిస్ వచ్చినాక రోజు 2 days 3 days తర్వాత వస్తారు, కానీ
టైమ్ ఈజ్ బ్రెయిన్. ఒక్క సెకండ్కి చాలా కొన్ని లక్షల న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయి. సో మీరు ఎంత ఫాస్ట్గా వస్తే అంత ఫాస్ట్గా మనం మెడికేషన్ స్టార్ట్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అలానే ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ 2 days 3 daysలో ఇంప్రూవ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్గా వచ్చింటారు. కొంతమంది 4 days 5 days తర్వాత వస్తారు. ఆ తర్వాత ఏముంది, అంతా డ్యామేజ్ అయిపోయినాక ఆ తర్వాత ఎన్ని మందులు పెట్టినా మళ్ళీ క్లాట్ రాకుండా చేస్తాం తప్పితే ఆల్రెడీ అయిన క్లాట్ని ఏం చేయలేము. 4.5 hours వస్తే ఒక టైప్ ఆఫ్ మందులు ఉంటాయి, 6 hours వస్తే ఒక టైప్ ఉంటాయి, వితిన్ 1 day వస్తే ఒక టైప్ ఉంటాయి. టైం డ్యూరేషన్ బట్టి ఇచ్చే మెడికేషన్స్ మారుతాయి. అంటే డ్యూరేషన్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. పేషెంట్ కరెక్ట్ టైంకి వచ్చాడంటే రికవరీ అవ్వడానికి ఎంత పెద్ద క్లాట్ అయినా, సపోజ్ చాలా పెద్ద క్లాట్ అయినా 6 hours వస్తే మెకానికల్ థ్రాంబెక్టమీ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఒక వైర్ పంపించి కాలుగుండా లైక్ ఎట్లయితే హార్ట్లో స్టంటింగ్ చేస్తారు సేమ్ ఒక చిన్న వైర్ పంపించి బ్రెయిన్ దగ్గరికి ఎక్కడైతే క్లాట్ ఉందో ఆ క్లాట్ని తీయబడతాయి. ఓకే, ఆస్పిరేషన్, మెకానికల్ ఆస్పిరేషన్ అంటారు. ఓకే, లేదా అక్కడ బ్లాకేజ్ ఉన్న దగ్గర స్టంట్ పెడతారు. సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటి అంటే 6 hours వస్తే అలా తప్పించుకొని లేచి నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ దే ఆర్ టర్మ్ లక్కీ. ఎవరైతే మెడికల్ నాలెడ్జ్ ఉంటారో, డాక్టర్స్ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ సాధారణ ప్రజలకు ఐడియా లేక మనము ఇలా వస్తే తెలియక వాళ్ళు నెగ్లెక్ట్ చేసి అవుట్ ఆఫ్ ద విండో పీరియడ్ వస్తారు. దిస్ ఈస్ కాల్డ్ విండో పీరియడ్. 4.5 hours 6 hours వరకు 50-50 ఛాన్సెస్ మెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ 2 days 3 days వస్తే లేటెస్ట్ టెక్నాలజీ ఏది మీకు హెల్ప్ కాదు. వితిన్ లైక్ 4.5 hours వస్తే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ మీకు హెల్ప్ అవుతుంది. ఆ 3 days తర్వాత వచ్చేసారి ఇంత టెక్నాలజీ పెరిగింది అయినా కానీ ఏం ఇంప్రూవ్మెంట్ ఏం రాదే, ఎట్లా ఈ జబ్బులు అంటే దానికి ఎవరేం చేయాలి. తర్వాత ఈ క్లాట్ అయింది కదా, ఇప్పుడు బ్లడ్ క్లాట్ అయిపోయింటుంది. ఈ క్లాట్స్ ఏ విధంగా ఏర్పడతాయి, ఏ సందర్భంలో మనకు ఆ పేషెంట్కి అవి అటాక్ అవుతాయి? అంటే ఇట్స్ ఏ న్యాచురల్ ప్రాసెస్. ఎట్లా అంటే మనం ఏజ్ పెరిగే కొద్దీ రక్తనాళాల సైజు ఈ అక్కడ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ కావడం వల్ల అథెరోస్క్లెరోసిస్ అంటాం. సో ఇలా ఉండాల్సిన బ్లడ్ వెజల్ రక్తనాళం స్లోగా ఇలా సన్నగా అయిపోతూ ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచే స్లోగా కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఎవరైతే వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుందో, మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండి మెంటల్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటారో వాళ్ళకి డిపాజిషన్ అనేది స్లోగా ఉంటుంది. కొలెస్ట్రాల్ డైట్ తక్కువ తినడము ఇలా ఉండడం. అదే ఎవరైతే ఎట్లా అంటే ఎట్లా బయట హోటల్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇంకా అన్నీ లైక్ ఒక ఆర్డర్లెస్ లేకుండా ఉంటారో ఈ డిపాజిషన్ ఫాస్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే 100% ఉండేది స్లోగా డిపాజిట్ అయ్యి లైక్ ఓపెనింగ్ ఉండేది కంప్లీట్ క్లోజ్ అవుతుందో ఒక 5 day ఈ ప్రెషర్ పోతుంటుంది కదా, ఆ వాల్స్ని రాసుకొని పోతూ ఉంటుంది. ఎక్కడైతే వీక్ ఉంటుందో అక్కడ వెళ్ళిపోవడం వల్ల పైన ఉన్న నార్మల్ ఎపిథీలియం వెంటనే క్లాట్ అయిపోతుంది. ఓకే, సో ఆ 5 days సడన్గా అప్పటి వరకు ఎట్లా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇట్ విల్ గెట్ క్లోజ్. వన్స్ ఒక్కసారి క్లాట్ ఫామ్ అయిందంటే ఇట్స్ వెరీ అగ్రెసివ్. అంటే ఇంకా కంప్లీట్గా బ్లాక్ అవ్వడం ఎంతో టైం పట్టదు. జస్ట్ ఒక చోట ఏదైనా పొర బీపీ ఎక్కువైంది, ఆ పొర అట్లా తీసుకుపోయింది లోపల ఇన్సైడ్, వెంటనే ప్లాట్లెట్స్ కొని అటాచ్ అవుతాయి. ఇంకా ఆ తర్వాత ఇదంతా వెరీ లైక్ ఇంకా స్పాంటేనియస్గా జరిగిపోతాయి, అన్నీ అక్యుములేట్ కావడం, డెడ్ క్లాట్ పెద్దగా కావడం, కంప్లీట్ లెవెల్ బ్లాక్ అవుతుంది. తర్వాత దీంట్లో మెయిన్ ఒక సమస్య ఏంటంటే సార్, ఈ నరాల వాపు కూడా ఎక్కువగా వస్తుంటుంది. సో ఏ సందర్భాల్లో అవి వస్తాయి? మనకు నరాల వాపు కూడా ఉంటుంది. ఆ నరాల వాపు రావడం వల్ల కూడా సో మనకి ఇక్కడ ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం తక్కువగా జరుగుతుంది అని చెప్తుంటారు. జనరల్గా ఏంటంటే ఇదైతే చాలా నరాల వాపు అనేది ఎక్కడ ఉండదు. నరాలు జనరల్గా అసలు చాలామంది ఏంటంటే కాళ్ళలో నరాలు వాసన వస్తాయి, అవి వారికోస్ వీన్స్. ఓకే, నరాలు వైట్గా ఉంటాయి, చాలా మటుకు చాలా గ్రే కానీ వైట్ కానీ ఉంటాయి. అవి ఇన్సైడ్ ఉంటాయి, చాలా అసలు కనపడవు. సూపర్ఫిషియల్గా నరం అనేది కనపడదు, చాలా డీప్గా ఉంటాయి. అందుకనే లైక్ ఏదైనా మనకు దెబ్బ తగిలినా అక్కడ నరం కట్ అయిందంటే కాలు చేయి పడిపోతాయి. ఓకే, బయటకు కనపడే బ్లాక్ ఏవైతే ఉంటాయి చేతుల్లో కానీ కాళ్ళలో అవి వీన్స్, రక్తనాళాలు. సో నరాల వాపు అనేది ఉంటుంది. సైంటిఫికలీ నర్వ్ స్వెల్లింగ్ అవుతుంది, కానీ అది కంటికి కనపడదు. అది డీప్ ఇన్సైడ్ ఉంటాయి కాబట్టి వీ డోంట్ సీ ఇట్. ఓకే, అది ఎంఆర్ఐ స్కాన్ ఏదో చేసినప్పుడు అప్పుడు మనకు తెలుస్తాయి తప్పితే స్వెల్లింగ్ ఉందని బయటికి కనపడేటి కాదు నర్వ్స్. ఇది జస్ట్ అందరికి ఏంటంటే
బయట ఏం వాసినా కానీ ఈవెన్ టెండాన్స్ అని ఉంటాయి మజిల్స్ దగ్గర, అవి టైట్గా ఉన్న నరం అని అనుకుంటాం. సో ఒక విధంగా చూస్తే ఒక పేషెంట్ సంథింగ్ ఏదైనా ఒక పేషెంట్ మామూలుగా ఇప్పుడు నరాలు కొంతమంది చూస్తే మామూలుగా న్యాచురల్గా ఉండాల్సింది ఉంటుంది. డెఫినెట్గా కొంతమంది దానిలో మనం చూస్తే కొంచెం నర్వ్స్ ఏదో ఉబ్బినట్టుగా అనిపిస్తుంటుంది. అవి నర్వ్స్ కదా, వీన్స్. వీన్స్ ఇప్పుడు బాగా జిమ్ బాడీ ఉందనుకోండి, అప్పుడు ఏంటి బాగా వీన్స్ అన్ని పైన కనపడుతుంది. ఫీమేల్స్ తీసుకుంటాం కొంతమందిలో అసలు వీన్సే దొరకవు, చాలా పట్లా ఉంటాయి. అది వాళ్ళ బాడీ టెక్స్చర్ బట్టి. ఓకే, బాగా కష్టపడి పని చేసే వాళ్ళకి లైక్ రోజు రిక్షాలు ఇవన్నీ బాగా హార్డ్ వర్క్ చేసే మాన్యువల్ లేబరర్స్కి పైన పైన వీన్స్ ఉంటాయి. ఎందుకంటే అంత వర్క్కి దే విల్ బల్జ్, అంత బ్లడ్ సప్లై రావాలి కాబట్టి దే విల్ బాగా బల్జే ఉంటాయి. అలాంటి వాళ్ళ క్యాన్లో పెట్టాలంటే చాలా ఈజీగా ఉంటుంది. అవన్నీ బ్లడ్ వెజల్స్, దే ఆర్ నాట్ నర్వ్స్. బ్లడ్ పోయి అవి సైజ్ పెరిగింది. సో దాన్ని ఏమనుకుంటారంటే కొంచెం అవి ఒకవేళ ఏమన్నా లా ఉన్నాయంటే నరాలు అనుకుంటారు. అంతా నరాలు కనపడవు. టెండాన్స్ కూడా నరాలనే అనుకుంటారు, కానీ నర్వ్స్ ఎప్పుడు బయటికి కనపడవు. ఓకే, ఓన్లీ వన్ ఎపిసోడ్ ఏంటంటే ఈ లెప్రసీ అనే ఒక జబ్బు ఉంటుంది, అప్పుడు ఇంకొక నరువు ఎన్లార్జ్ అవుతుంది. ఓకే, అది ఒక్క ఇన్స్టెన్స్ వదిలిపెడితే, లెప్రసీ జబ్బు ఒక్కటి వదిలిపెడితే అది కూడా నరువు అని డాక్టర్ చెప్పాల్సిందే తప్పితే వేరే వాళ్ళకి అర్థం కాదు. అదొక్క దాంట్లోనే నరాల వాపు అనేది కొంతవరకు ఇట్ మ్యాచెస్ విత్ ద టెర్మినాలజీ. ఓకే, తర్వాత ఇప్పుడు మెయిన్ ప్రధానమైనటువంటి సమస్య ఇంకొకటి ఏంటంటే పక్షవాతం. సో పక్షవాతం ఎందుకు వస్తుంది? సో ఏ సందర్భంగా పేషెంట్ దాని బారిన పడిపోతున్నారు? సో ఎందుకు అంత సడన్గా పక్షపాతం? అంటే దాదాపు చేతులకు వస్తుంది, కాళ్ళకు వస్తుంది, మూతికి వస్తుంది, అన్ని కొన్ని పార్ట్స్కి వచ్చేస్తుంది. అంత సడన్గా ఎందుకు అటాక్ అవుతుంది పేషెంట్కి? లైక్ ఇదే ఇన్సేపు చెప్పుకునేది బ్రెయిన్ స్ట్రోక్ అన్నా పక్షవాతం అన్నా ఒకటి. బ్రెయిన్ స్ట్రోక్ అనేది లైక్ అన్నీ కలిపితే బ్రెయిన్ స్ట్రోక్. లైక్ ఓన్లీ చూపు పోయినా బ్రెయిన్ స్ట్రోక్, అంటే రక్తంలో రక్తం గడ్డ వల్ల ఏదైతే ప్రాబ్లం వస్తాయో దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ సింటమ్స్ అంటాం. దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ పక్షవాతం. అంటే చెయ్యి కాలు పడిపోనక్కర్లే బ్రెయిన్ స్ట్రోక్ అంటే, చూపు పడిపోయినా కానీ బ్రెయిన్ స్ట్రోకే, మాటలు రాకపోయినా బ్రెయిన్ స్ట్రోకే. అది క్లాట్ వల్ల జరిగిండాలి. సో బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఏవైతే కారణాలు ఉంటాయో పక్షవాతం రావడానికి కూడా అదే కారణాలు. షుగర్, బీపీ, స్మోకింగ్, ఆల్కహాల్, కార్డియాక్ ప్రాబ్లమ్స్. అంటే టోటల్గా ఓవరాల్గా మనకు బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒక పార్ట్. ఓకే, ఇప్పుడు లైక్ పెరాలసిస్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్. ఓకే, స్ట్రోక్ అంటే కళ్ళలో రక్తం గడ్డగట్టడం. దానికి ఒక 6 లక్షణాలు చెప్పుకుందాం అనుకోండి. బ్యాలెన్స్, ఐ కనుక్కోవడం, ఐ సరిగ్గా కనపడకపోవడం, మూతి సొట్టపోవడము, తొదలు రావడము, ఇవి 4 అనుకోండి. 5వ సిమ్టమ్గా చెయ్యి కాలు పడిపోవడం అనుకుంటాం. అంటే ఈ చెయ్యి కాలు పడిపోవడం మనం పెరాలసిస్ అంటున్నాం. ఓకే, కానీ ఇది బ్రెయిన్ స్ట్రోక్లో సిమ్టమ్. కొంతమందికి చెయ్యి కాలు ఏం పడిపోదు, చూపు ఒకటి సరిగ్గా కనపడట్లేదు అంటారు. సింపుల్, ఇప్పుడు బ్రెయిన్ ఇలా ఉంటుంది. బ్రెయిన్లో ఎక్కడ క్లాట్ అయ్యింది, సపోజ్ ఈ ఏరియాలో క్లాట్ అయింది అనుకోండి, చెయ్యి కాలు పడిపోతుంది. అదే ఈ ఏరియాలో క్లాట్ అయింది అనుకోండి, ఇది ఆసిపిటల్ లోబ్ అంటాం. ఇక్కడ చెయ్యి కాలు నర్వ్స్ ఉండవు, ఇక్కడ కంటికి సంబంధించిన నర్వ్స్ ఉంటాయి. ఈ ఏరియాలోనే క్లాట్ అయింది అనుకోండి, అప్పుడు కన్ను ఒక్కడే కనపడదు. ఈ ఏరియాలో క్లాట్ అయింది అనుకోండి, అప్పుడు చెయ్యి కాలు పడిపోతుంది. ఈ ఏరియాలో క్లాట్ అయింది అనుకోండి, చెయ్యి కాలు ఏమి ఉండదు, వాడికి చెప్పేది అర్థం కాదు. వెర్నిక్స్ ఏరియా అంటాం. ఇక్కడ బ్రోకాస్ ఏరియా అని ఉంటుంది. ఈ ఏరియాలో క్లాట్ అయింది అనుకోండి, నడుస్తుంటాడు కానీ మాట రాదు, చెప్పేది అర్థం చేసుకుంటాడు, మాట మాట్లాడు. సో ఏ ఏరియాలో మనకి క్లాట్ అయింది దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. కానీ ఎక్కడ క్లాట్ అయినా బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాం. సో మీరు పెరాలసిస్ అన్నప్పుడు ఇక్కడ క్లాట్ అయింది అని నేను ఎంఆర్ఐలో చూసుకుంటాను. ఓవరాల్గా తీసుకుంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటేనే పెరాలసిస్ మనకు అటాక్ అయినట్టు. ఇంకా పెరాలసిస్ వచ్చిందంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు. కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ప్రతి ఒక్కరికి పెరాలసిస్ ఉండాల్సిన లేదు. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇదంతా. సపోజ్ ఇందాక చెప్పిన దాంట్లో ఈడ క్లాట్ అయింది, ఇది హాస్పిటల్ లోబు, అక్కడేం పక్షపాతం ఉండాల్సిన అవసరం లేదు. అన్లెస్ అది పెద్ద క్లాట్ అయ్యి ముందర కూడా స్ప్రెడ్ అయింటే తప్ప. ఓన్లీ చూపు ఒక్కటే పోయిందంటారు. నిన్నటి నుంచి సార్ కొద్దిగా నాకు మతిమరుపు ఉంది, రోడ్డు మీద నడిచినప్పుడు ఒకవైపు ఉన్న ఆబ్జెక్ట్స్ అని కనపడట్లే, అందరిని తగులుకుంటా నడుచుకుంటూ పోతున్నా, ఈ కుడివైపు ఉన్నది ఏం కనపడట్లేదు, పోతున్న ఎడం వైపు అంతా బాగా కనపడుతుంది, కుడివైపు చూడాలంటే తల ఇట్టా దిక్కు చూడాల్సి వస్తుంది అని చెప్తారు. అప్పుడు ఏమైంది, ఆయనకు ఒక ఏరియాలో అటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్న హాస్పిటల్ ఏరియాలో డ్యామేజ్ అయింది అని అర్థం. సో అక్కడ ఇంకా అది చిన్న క్లాటే కాబట్టి ఓన్లీ చూపు ఒకటే పోయింది. దీన్ని బ్రెయిన్ స్ట్రోకే అంటాం, కానీ పెరాలసిస్ లేదు ఇక్కడ.
అచ్చా ఇన్ని రకాలుగా ఉంటాయి పెరాలసిస్ లో ఇన్ని రకాల బ్రెయిన్ స్ట్రోక్ లో ఇన్ని రకాలు ఉంటాయి. ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఒకటే, పెరాలసిస్ కి కూడా కారణం ఒకటే. ఓకే. సో ఒక పేషెంట్ పెరాలసిస్ అంటే ఆ అవస్థలోకి పోయినాడు అంటే ఏ మేర ఉన్నప్పుడు అతను డేంజరస్ దానిలో జోన్లోకి వెళ్ళిపోతాడు? అంటే ఏ మోతాదులో ఉంటే పెరాలసిస్ రికవరీ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, రికవరీ ఛాన్సెస్ అయ్యే అవకాశం దేంట్లో ఎంత మేర ఉంటుంది? సింపుల్. డేంజర్ అంటే ఒకటి, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల మనిషి చనిపోయే ఛాన్స్ అయితే లేదు. ఇఫ్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఈస్ గివెన్, కరెక్ట్ టైంలో వీళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తే 99% టైమ్స్ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోదు. అన్లెస్ లైక్ 99 అని చెప్పలేదు, 95%. అన్లెస్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది కొంతమంది ఏజ్లో లైక్ బ్రెయిన్ స్టెమ్, ఇందాక చెప్పాను కదా, బ్రెయిన్ స్టెమ్ అని కింద ఉంటుంది, లైక్ ఇలా కింద ఉంటుంది బ్రెయిన్ స్టెమ్ అనేది. ఇలా కింద ఉన్న ఏరియాలో, ఒకవేళ ఇలా కింద ఉన్న ఏరియాలో ఇక్కడ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, కంప్లీట్గా ఇలా ఇంకా లైక్ మొత్తం బ్లీడింగ్ అంతా అయింది అనుకోండి, అప్పుడు చనిపోయే ఛాన్స్, కోమాలకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది ఒక 5%, మ్యాక్స్ 10%. అలా కాకుండా ఈ పెద్ద బ్రెయిన్లో, ఓకే, ఈ పెద్ద బ్రెయిన్లో అయితే మాత్రము చనిపోయే ఛాన్స్ తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం సర్జరీ చేసినా బతికేయచ్చు. ఓకే, డీకంప్రెసివ్ క్రేనియాటమీ అంటారు. ఎంత పెద్దదైనా బతికించేది. బ్రెయిన్ స్టెమ్లో అయితే ఒకవేళ చిన్నది వస్తే దీంట్లో కూడా బతుకుతారు. ఓకే, పెద్దగా వచ్చి కంప్లీట్గా బ్రెయిన్ స్టెమ్ అంతా డ్యామేజ్ అయితే ఇంకేం చేయలేదు. ఇంకా రికవరీ అంటారా, రికవరీ చాలా థింగ్స్ మీద డిపెండ్ అయింటుంది. టైంలో రావాలా, స్ట్రోక్ ఎంత పెద్దగా ఉంది, ఎక్కడుంది, పేషెంట్ స్ట్రోక్ వచ్చే ముందు ఎంత యాక్టివ్ పర్సన్, ఓకే, షుగర్ ఉందా, ఫిజియోథెరపీ కరెక్ట్ చేయించుకున్నారా, మందులు కరెక్ట్ వాడారా, పేషెంట్ పాజిటివ్గా ఆలోచించి ఎక్సర్సైజ్ చేశాడా, వీటన్నిటి మీద ఉంటుంది. చాలామంది పేషెంట్స్ ఏంటి, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే కార్వార్, గోవాకి వెళ్ళాలి, ఉండుబాబులకు వెళ్ళాలి, ఓకే, పసుపు దాపించాలి, ఈ మోటోలో ఉంటారు. ఓకే, నాటు మందులు తీసుకోవాలంటారు. జనరల్గా ఏంటంటే ఫస్ట్ టైం ఆడికి పోయిన వాళ్ళు సెకండ్ టైం మళ్ళీ నా దగ్గరకు వస్తారు, అంటే మన దగ్గర న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వస్తారు. మీరు ఏ న్యూరో ఫిజిషియన్ దగ్గరికి అడగండి, లైక్ ఇంకొకసారి క్లాట్ వచ్చి వాళ్ళు డెఫినెట్గా చూసింటారు. ఫస్ట్ టైం వచ్చింది సార్, ఒక 2 ఏళ్ల క్రితము మేము నాటు మందులు పెట్టినాము, అప్పుడు అయిపోయింది, బాగానే రికవరీ అయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఆడికి పోయినాము, మళ్ళీ తగ్గలేదు, ఇటుకు వచ్చినాము అంటారు. ఒకటి చెప్పేది ఏంటంటే, బ్రెయిన్లో ఒకవేళ క్లాట్ అయ్యి పక్షవాతం వచ్చింది అంటే ఆస్పిరిన్ కానీ క్లోప్రోగ్రిల్ అని ఒక మందు ఉంటుంది, అది జీవితాంతం వాళ్ళు వాడాలి, అన్లెస్ ఏదైనా డాక్టర్ చెప్తే తప్పితే. అది వాడకనే చాలామంది పేషెంట్లు 170 మంది మళ్ళీ వాపసు వస్తారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని. వీళ్ళు టాబ్లెట్స్ అయిపోయి ఉంటాయి, డాక్టర్ని కలిసి ఉండరు, కొన్నిసార్లు డాక్టర్ కూడా చెప్పడం మర్చిపోయి ఉండొచ్చు ఇది మీరు లైఫ్ లాంగ్ వాడాలి అని, కానీ దాన్ని 1 మంత్కి రండి అని రాసి ఉంటారు. వీళ్ళు 1 మంత్కి పోరు, టాబ్లెట్స్ అయిపోయినాయి కదా, నేను బాగానే ఉన్నాను, ఎందుకు వాడుకోవాలా అని తెచ్చుకుంటారు. ఓకే, లేదా మేము ఊరికి పోయే వాళ్ళు మనుషులు లేరు, ఏదో ఒక రీజన్ తెచ్చుకుంటారు. ఆ బ్యాడ్ లక్ వల్ల అదే టైంలోనే మళ్ళీ క్లాట్ అవుతుంది. తర్వాత ఇంకొక కూడా చిన్న పొరపాటు చేస్తుంటారు సార్ పేషెంట్స్, ఏంటంటే నేను చాలా మందిలో గమనించాను ఇది, అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని. కొంతమంది మీరు ఒక 20 days ట్యాబ్లెట్స్ రాసింటారు, ఆ తర్వాత మీరు మళ్ళీ రమ్మని చెప్పింటారు, ఆ 20 days ట్యాబ్లెట్స్ వాడి కొంతమంది నెగ్లెక్ట్ చేసి మళ్ళీ ఒక 10 days హెవీగా అవే ట్యాబ్లెట్స్ వాడతారు. సో దానివల్ల ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందంటారా? అది డిఫరెంట్. అది చెప్పాలంటే అది రాసిన మందులు బట్టి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆస్పిరిన్ అనే మందే ఉంది, పేషెంట్ నేను 2 monthsకి రాసిస్తాను, బాగానే ఉన్నావు కదా 2 monthsకి ఒకసారి రాని, వాళ్ళు 3 monthsకి వస్తారు. ట్యాబ్లెట్ వాడకుండా వాళ్ళు 3 monthsకి వచ్చినారని, ఆపకుండా వచ్చినారని సంతోషపడాలను, టైంకి రాలేదని బాధపడాలి. ఇక్కడ డైలమా సిచ్యువేషన్. అదే పెయిన్ కిల్లర్ ఉంది, ఇప్పుడు నడుము నొప్పని వచ్చింటారు, పెయిన్ కిల్లర్ బాబు ఒక 3 రోజులు వాడి దీన్ని ఆపేసి అనుకుంటాం, లేదా రమ్మంటాం, పెయిన్ తగ్గింది కదా ఈరోజు పోలేదు, పెయిన్ కిల్లర్ ఇంకా 4 రోజులు వాడదామని వాడతారు, మోకాలు నొప్పులకు నడుము నొప్పులకు, అది డేంజర్. ఓకే, అది కిడ్నీ ప్రాబ్లం దారి తీస్తుంది. అదే బ్రెయిన్ క్లాట్ ఉంది, ఆస్పిరిన్ మందు ఉంది, 2 months తర్వాత వస్తారు, 2 months తర్వాత వచ్చినా బాగానే ఉంటే సేమ్ మందే కంటిన్యూ చేస్తాం. సో కొన్నిసార్లు ఏం చెప్తామంటే, ఒకవేళ నువ్వు రాలేకపోయినా నీ దగ్గర ఉన్న మెడికల్ షాప్లో ఇదే మందు తీసుకొని వాడుకో, నీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే రా, ఏదైనా లేదు రాగలిగితే రా, అట్లా ఆస్పిరిన్ వాడినా అప్పుడు తప్పులేదు. ఒకవేళ వచ్చినా మనం అది రిపీట్ ఇంకా 2 months వాడుకో, మనం చెప్తాం ఇది లైఫ్ లాంగ్ వాడాలి బాబు, ఏదైనా ప్రాబ్లం బ్లీడింగ్ యూరిన్లో కానీ మోషన్స్లో కానీ ఏమైనా బ్లీడింగ్ వస్తే రా, ఇది వాడినప్పుడు తలకు దెబ్బ తగలకుండా చూసుకో, ఇవన్నీ చెప్తాం. ఈ కంప్లైంట్స్ ఏం లేకపోతే
హీ క్యాన్ యూజ్. అచ్చా. బట్ జనరల్గా ఏంటంటే డాక్టర్ సూపర్విజన్లో అన్లెస్ వాళ్ళ డాక్టర్ చెప్తుంటే యూస్ చేస్తే బెటర్. అదర్ దెన్ దట్ చెప్పుకుంటే మాత్రం ఓవర్ కౌంటర్ తీసుకోవడం జనరల్గా మంచిది కాదు. మంచిది కాదు. అది డిపెండ్స్ ఆన్ ద ఇప్పుడు షుగర్ పేషెంట్లు అంతే బాగుంటే కంట్రోల్గా ఈ మంత్స్ ఎన్ని నెలలైనా అదే వాడుతుంటారు. వాళ్ళే షుగర్ చెక్ చేయించుకుంటారు, నార్మలే ఉంది కదా వాడుతున్నాం. సో అలా దానివల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అది ఎఫెక్ట్ అంటే ఇప్పుడు అది ఎట్లయినా కొన్ని టెస్ట్లు ఉంటాయి. క్రియాటినిన్ ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోకే వచ్చింది, డయాబెటీసే ఉంది, క్రియాటినిన్ లిపిడ్ ప్రొఫైల్ 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు 2 సంవత్సరాలు రారు. ఈ మధ్యలో ఏమైనా షుగర్ అప్ అండ్ డౌన్ క్రియాటినిన్ డ్యామేజ్ అయింది, కిడ్నీ డ్యామేజ్ అయింటుంది. ఇది ఎలా కనిపెట్టగలం? అన్లెస్ దే కమ్. బాబు నువ్వు 6 నెలల బ్యాక్ చేయించుకున్నావు, ఒకసారి రిపీట్ చేయించుకో, రెగ్యులర్గా చేయించుకోవాలా, ఇయర్కి ఒకసారి ఈ 2D ఎక్కువ తీపించుకోవాలా, స్ట్రోక్ వచ్చింది మంచిది, కొలెస్ట్రాల్ లెవెల్ చేయించుకోవాలా అని చెప్పడానికైనా వాళ్ళు రావాలి కదా. డెఫినెట్గా రావాలి. వీళ్ళు వస్తారని డాక్టర్లు చెప్పిండారు. సొంత వైద్యం చేసుకుంటారు ఇంటి దగ్గర. ఇదంతా చేయడం వల్ల ఏమంటే ఇదే మాత్రలే వాడుతున్నాం సార్, కొన్నిసార్లు మంచిదే, అట్లీస్ట్ వాళ్ళు మాత్రలు వదలకుండా వాడడం కూడా మంచిదే. బట్ కొన్నిసార్లు అది కొంచెం మోతాదు ఎక్కువైపోయి సో సంథింగ్ వేరే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అవకాశం డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. సో న్యూరోలో ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య వెన్నుపూస. సో మెయిన్ అదే కారణం అది. సో ఆ వెన్నుపూస నొప్పి ఎందుకు వస్తుంది అంటారు? వెన్నుపూస అంటే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ చాలా మంది చెప్పేది. మెయిన్గా ఏంటి, ఇప్పుడు ఇది నెక్, ఇది బ్యాక్ ఏరియా. ఓకే, సో ఏమవుతుందంటే ఐదర్ ఏజ్ పెరగడం వల్ల కానీ, మెడ ఎక్కువ పనిచేయడం వల్ల కానీ, ఈ ఏవైతే బోన్కి మధ్య డిస్క్ అనేది ఉంటుందో, లైక్ ఈ బోన్ మధ్య డిస్క్ అనేది ఉంటుంది. విత్ ఏజ్ ఎక్కువ వంగి పనిచేయడం కానీ, బరువులు ఎత్తడం వల్ల ఏమవుతుందంటే ఇలా ప్రెస్ అవుతూ ఉంటుంది. ఇది ఒక ఎలాస్టిక్ స్ట్రక్చర్. ఓకే, సో ఇలా ప్రెస్ కావడం వల్ల ఏమవుతుందంటే ఈ రంధ్రంలో నవ్వు పోతూ ఉంటుంది. సో ఇలా ఎక్కువ ప్రెస్ కావడం వల్ల ఈ డిస్క్ వచ్చి దీని మీద పడుతుంది. దాన్నే మీకు డిస్క్లు అరిగిపోయినాయి, డిస్క్ బల్జ్ అయింది. ఓకే, కొన్నిసార్లు ఎక్సెసివ్గా అంటే ఇలా బాగా ప్రెస్ అయినప్పుడు కంప్లీట్గా ఈ రంధ్రంలో ఉన్న నరం ప్రెస్ అయిపోతుంది. అప్పుడు ఏంటి, మనం డిస్కెక్టమీ అంటే దీన్ని కోసి ఈ నరం మీద ప్రెషర్ని తగ్గియాల్సి వస్తుంది. వాళ్ళే ఆపరేషన్కి పోయేది. ఓకే, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటే జనరల్గా మీరు బెల్ట్ పెట్టుకోండి, కాలర్ వేసుకోండి, వంగి బంద్ చేయొద్దండి, మోటార్ సైకిల్ తగ్గించండి అని చెప్పి తగ్గియచ్చు. ఒక స్టేజ్ పోయినాక ఎన్ని మందులు పెట్టినా పని చేయవు. దెన్ దే హావ్ టు గో ఫర్ సర్జరీ. కొన్నిసార్లు ఏంటంటే ఈ రంధ్రమే, ఇప్పుడు ట్యాప్ ఉంది, ఓ 50 years అయింది, రస్ట్ బట్టి క్లోజ్ అవ్వదా హోల్, సేమ్ ఇది కూడా అంతే. కొన్ని ఏళ్ళకి ఈ హోల్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, దానివల్ల కూడా నరం ప్రెస్ అవుతుంది. అప్పుడు కూడా సర్జరీ, ఐ మీన్ మెడిసిన్స్ ఆర్ సర్జరీ డిపెండింగ్ ఆన్ ద స్టేజ్. దీనివల్లనే చాలా మందికి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్. ఇంకోటి ఏంటంటే అన్నిసార్లు స్పైన్లోనే ఉండాల్సిన అవసరం లేదు పెయిన్ కారణం. ఇప్పుడు ఓవర్ యూజ్ ఉంది. నేను రోజంతా మెడ ఇట్లే ఉంచి ఏదైనా మొబైల్ చూసినా రాత్రికి మెడ నొప్పియడంలో ఆశ్చర్యం ఏముంది? ఓకే, వంగి పని చేసిన, బరువులు ఎత్తిన, ఒక పెద్ద 25 లీటర్ క్యాను నేను ఎత్తిన, నడుము పట్టేస్తుంది. ఓకే, మోటార్ సైకిల్లో హైదరాబాద్ పోయి వచ్చిన, నడుము నొప్పి రాదా? ఇవన్నీ మజిల్ పెయిన్స్. ఇవి కొన్ని రోజులు ఉంటే తగ్గిపోతాయి. సో డిస్క్ జారడం అనేది కూడా ఒక సమస్యగా చెప్తూ ఉంటారు. సో ఏంటి సార్ డిస్క్ జారడం అంటే? డిస్క్ జారడం కాదు, ఇందాక మీకు చెప్పింది అదే. సో డిస్క్ జారడం కాదు, డిస్క్ బల్జ్. జారిపోవడం అంటే ఎక్కడికో పోదు, అరిగిపోవడం కూడా ఒకటి. డిస్క్ అరిగిపోవడం కూడా ఒక ప్రధాన సమస్యగా చెప్తుంటారు. అంటే లైక్ అర్థం కావడానికి అందరు చెప్తారు కానీ ఇక్కడ అరిగిపోవడం కాదు, బల్జింగ్. ఓకే, విత్ ఏంటంటే ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది, స్టార్టింగ్లో బాగా మెత్తగా ఉంటుంది, మనం పుల్ చేసి 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 దాని ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. సేమ్ అంతే. ఇప్పుడు మోటార్ సైకిల్ ఎక్కి ఇట్లా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడల్లా ఇలా అంటూ ఉంటుంది, మనం ఎగురుతూ ఉంటాం, అది ఇలా ప్రెస్ అవుతూ ఉంటుంది. ఎంతవరకు ప్రెస్ అవుతుంది? ఒక టైంలో ఇలా ప్రెస్ అయ్యేది, ఇట్ వోంట్ కమ్ బ్యాక్. దెన్ పెయిన్ స్టార్ట్స్. దాన్ని వాడుక భాషలో డిస్క్ అరిగిపోయింది, జారిపోయింది, ఇదంతా ఈజీ టు అండర్స్టాండ్. ఇదంతా లైక్ ఈ స్పెసిమెన్ చూపించి చెప్పినా ఎంతమందికి అర్థమవుతుంది? కరెక్టే కదా. సేమ్ ఇదే, ఒక్కొక్క ఇక్కడ ఉన్న పార్ట్ని ఇది మ్యాగ్నిఫై చేసినాం అంతే. ఇట్లా మల్టిపుల్ ఉంటాయి. ఈ పార్ట్ని మ్యాగ్నిఫై చేసి చూస్తాం. సో ఈ ప్రాబ్లం వల్ల కూడా అంటే ఈ ఇందాక మీరు చెప్పినట్టు ఆ రెండింటి మధ్యలో పడి నరువు నలిగిపోయి తర్వాత ఈ మోకాళ్ళ అంటే ఈ
నడుము దగ్గర నుంచి కింది కింది వరకు వరకు అంతా వస్తుంది. పెయిన్ వస్తుంది బాగా. Correct, correct. నడవలేని పరిస్థితి, కొద్దిగా నడిస్తే కూర్చుంటే విపరీతమైన నడుము నొప్పి వస్తుంది. సో దీనికి ప్రధాన కారణం ఇదే అంటారా? కరెక్ట్. ఇప్పుడు సింపుల్ లైక్ ఇలా ప్రెస్ కావడం వల్ల ఈ నరం మీద ప్రెస్ అవుతుంది. అవును. ఈ నరం ఎక్కడ పోతుంటుంది? ఇలా ఉండేటివి నర్వ్స్ ఓకే. ఇవన్నీ కాళ్ళకు వెళ్ళేటివే ఇలా. ఓకే. సో ఇక్కడ ప్రాబ్లం ఉందంటే Hmm. ఈ నరం ఎట్లయితే కాళ్ళకు పోతుంటుంది ఇక్కడ నుంచి, యా. సో బ్రెయిన్ విల్ థింక్ ఇక్కడ ప్రాబ్లం ఉన్నా ఈ కాల్ నుంచే ప్రాబ్లం వస్తుంది అని. ఓహో. మనం కదా ఒక ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఉంది డిఫరెంట్ ఇంటికి కనెక్ట్ చేస్తూ ఉంది, ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఆ ఏరియా అంతా కరెంట్ పోతుంది. Yeah. పైన ఏరోప్లేన్ చూసే వాళ్ళకి ఏంది ఆ ప్యాచ్ ఆఫ్ ద ఏరియాలో ప్రాబ్లం ఉంది ఏదో, ఉంది. ఎస్, డెఫినెట్గా. బట్ రియాలిటీ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దేర్, ఓకే. ట్రాన్స్ఫార్మర్లో ఉంది. ఎస్ ఎస్ ఎస్. అంటే ఒక సింగిల్ యూనిట్ పోవడం వల్ల అదంతా పోతుంది. దిస్ ఈస్ ద ట్రాన్స్ఫార్మర్, ఓకే. దిస్ ఈస్ ద ఏరియా అంతా. ఏరియా. ఎస్. ఓకే, బ్రెయిన్ విల్ థింక్ ఈ కాలంతా నొప్పి వస్తుంది. యాక్చువల్గా కాళ్ళలో ఎక్కడ ప్రాబ్లం ఉండదు, ఆ నరం సప్లై ఉంటుంది కాబట్టి ఓకే. ఆ మజిల్స్ అన్నీ వాటికి కావాల్సిన నరువు నుంచి మజిల్స్కి కొన్ని న్యూట్రిషన్ పోతూ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్. ఎప్పుడైతే ఇట్లా కంప్రెస్ అవుతుందో ఆ నరువు డ్యామేజ్ కావడం వల్ల ఆ మజిల్స్ అన్ని స్టిఫ్ అవుతాయి. ఓకే. బట్ లోకల్గా ఏం ప్రాబ్లం ఉండదు కిందంతా. యా. ఇక్కడ డ్యామేజ్ అవ్వడం వల్లే బ్రెయిన్ ఆ ఏరియా నుంచి పెయిన్ వస్తుంది అనుకోవడం. ఓకే. ఓకే. సో ఆ నరం డ్యామేజ్ అవ్వడం వల్ల ఇక్కడంతా కూడా స్టిఫ్ అయ్యి కూడా పెయిన్ ఉంటుంది. సో ఈ దీన్ని సయాటికా అంటారు. ఓకే, సయాటికా. సో దానికి చెప్పేది ఏంది, బెల్ట్ వేసుకోండి, ఇవన్నీ బ్యాక్ పెయిన్కి ఏవైతే ప్రికాషన్స్ Okay. సేమ్ ప్రికాషన్స్ ఇక్కడ కూడా. ఎందుకంటే ఎందుకంటే ఒక లెవెల్ దాటి నరువు ప్రెస్ చేసిందంటే సయాటికా వస్తుంది. సయాటికా వస్తుంది. సో ఇది మరి మందులతోనే ట్రీట్మెంట్ సరిపోతుందంటారా, లేకపోతే స్టేజ్ దాటిపోతే దీనికి ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం అంతే సింపుల్. అంటే ఎంత స్టేజ్ అనే దాన్ని బట్టి, ఓకే. ఒక బాగా సివియర్ ఉందనుకోండి దాని మందులు ట్రై చేస్తారు ఫస్ట్ ఎప్పుడైనా, కానీ ఓకే. తగ్గట్లేదు, ఎన్ని మందులు పెట్టినా తగ్గట్లేదు అంటే దెన్ దే హావ్ టు గో ఫర్ సర్జరీ. సర్జరీ. ఓకే. సర్జరీకి వెళ్ళాల్సి. అదే ఒకవేళ మైల్డ్ మోడరేట్ స్టేజ్లో అవుతుంది అనుకోండి, ఓకే. బాబు మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి, వంగద్దండి, లైక్ మోటార్ సైకిల్ తగ్గించుకోండి, బరువులు ఎత్తద్దండి ఓకే. అని చెప్తాము. సో బెల్ట్ పెట్టుకోండి, ఓకే. ఎక్సర్సైజ్ చేసుకోండి, ఫిజియోథెరపీ చేయించుకోండి, మందులు వాడండి. ఒక 3 మంత్స్కి 6 మంత్స్కి సెట్ అవుతారు. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి లైఫ్ లాంగ్. యా, డెఫినెట్గా. అలా కాలేదు, ఎన్ని మందులు పెట్టినా తగ్గట్లేదు, దెన్ దే హావ్ టు గో ఫర్ సర్జరీ. సార్ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న క్వశ్చన్స్ అన్ని ఓవర్. ఇంకా మీ దగ్గర ఇంకా చెప్పాల్సినటివి ఇంకేమైనా ఉన్నాయా దీనికి సంబంధించి? మీరు ఇంకైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా చెప్పేయండి దానికి సంబంధించి. నేను జనరల్గా చెప్తాను, వెన్ టు కన్సల్ట్ న్యూరాలజిస్ట్ అనేది చెప్తాను. ఒక బ్రీఫ్గా లైక్ యాజ్ ఎ న్యూరో వాట్ వీ సీ అండ్ వెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ న్యూరాలజిస్ట్. సో బ్రెయిన్ విషయం వస్తే చాలామందికి ఇందాక కూడా చెప్పాను, పెరాలసిస్ ఈజ్ ఇంపార్టెంట్. లైక్ మీరు ఎంత ఫాస్ట్గా వస్తే డాక్టర్ దగ్గరికి అంత బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అది. హెడేక్ అప్పుడు కూడా కొన్ని లైక్ హెడేక్ ఉన్నప్పుడు, వామిటింగ్స్ ఉన్నా, ఫిట్స్ లాగా వచ్చినా, ఫీవర్ ఉన్నా, లైఫ్లో మీకు ఫస్ట్ టైం ఇంత హెడేక్ వచ్చింది అనిపించినా, హెడేక్తో పాటు చూపు కనపడకపోయినా, ఓకే, లైక్ ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి రండి, ఐ మీన్ న్యూరాలజిస్ట్ దగ్గరికి. ఓకే, హెడేక్ విషయంలో చాలా రోజుల నుంచి హెడేక్ అప్పుడప్పుడు వస్తుందంటే మీరు ఒక వారం లేట్ వచ్చినా పెద్ద డిఫరెన్స్ రాదు. కానీ నాకు లైఫ్లో ఇట్లాంటి హెడేక్ ఎప్పుడు రాలేదు అని మీకు అనిపిస్తే మాత్రం ప్లీజ్ కన్సల్ట్ ఏ డాక్టర్ లైక్ న్యూరో ఫిజిషియన్. ఓకే, ఇది హెడేక్ ప్రాస్పెక్ట్స్. ఇంకొక సిమ్టమ్ ఏంటంటే కళ్ళు తిరగడం. సో చాలామందికి మాకు చెప్పేది కళ్ళు తిరగడం. సార్ బెడ్ మీద నుంచి లేస్తే కళ్ళు తిరుగుతాయి, బెడ్లో అటు ఇటు తిరిగితే కళ్ళు తిరుగుతాయి, రాత్రి పడుకొని పొద్దున్న లేసాము కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. దీన్ని చాలా మటుకు దీన్ని వట్టేగో అంటాం, సిమ్టమ్ పేరు. మోస్ట్ ఆఫ్ ద టైం బీపీపీవీ అనే జబ్బు ఉంటుంది. సో ఆ ప్రాబ్లంతో అందరి దగ్గర తిరుగుతూ ఉంటారు. సింపుల్ టెస్ట్తో దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు. కొన్నిసార్లు కళ్ళు తిరగడంలో కూడా ఒకవేళ కళ్ళు తిరిగి మీరు నడవలేకపోతున్నారు, ఇంకోటి సపోర్ట్ అవసరం పడుతుంది అంటే ఇది కూడా బ్రెయిన్ స్ట్రోకే. చిన్న మెదడు సెరెబెల్లంలో క్లాట్ అయినప్పుడు కళ్ళు తిరగడము, వామిటింగ్స్ కావడము, నడిచేటప్పుడు బ్యాలెన్స్ కోల్పోయి తాగిన వాళ్ళు నడిచినట్టు నడవడము, ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే, ఇది బ్రెయిన్ స్ట్రోకే. అలా కాకుండా బాగానే నడుస్తున్నారు కానీ కొద్ది కళ్ళు తిరుగుతున్నాయంటే బ్రెయిన్ స్ట్రోక్ ఉండే అవకాశం తక్కువ ఉన్నా లేదని చెప్పడం, వేరే కాజెస్ కూడా ఉంటాయి. ఇది బ్రెయిన్ వర్క్. ఇంకొకటి, చాలా రోజుల నుంచి కంటిన్యూస్గా హెడేక్ వస్తుంది, ఒక 2 months 3 months నుంచి డైలీ వస్తుంది అంటే ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్, ఏదో కారణం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా స్పైన్ ప్రాబ్లం అయితే జనరల్లీ ఏంటంటే కాళ్ళు చేతులు పడిపోవడం, 2 కాళ్ళు పడిపోవడం లేదా చేతులు పడిపోవడం. ఒక కామన్ జబ్బు ఏంటంటే జీబీఎస్. ఓకే, ఇది స్పైన్లో కాదు వచ్చేది, యాక్చువల్గా పెరిఫెరల్ నర్వ్స్లో వచ్చేది. ఓకే, దాంట్లో ఏమిటి ఉంటుంది అంటే లైక్
స్లోగా ఒక పేషెంట్స్ ఏం చెప్తారంటే బాగున్నాడు ఒక 1 వీక్ 5 డేస్ బ్యాక్, నిదానంగా లేచి నడవలేకపోతున్నాడు, నడిచేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, కింద కూర్చొని లేయలేకపోతున్నాడు, టాయిలెట్కి పోయినా సపోర్ట్ తీసుకొని లేయాల్సి వస్తుంది, 2 కాళ్ళు 2 చేతుల్లో జోములు ఉన్నాయి, పట్టుకొని నడవాల్సి వస్తుంది, హ్యాండ్ గ్రిప్ రావట్లేదు అంటారు. ఇది గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటారు. ఇది ఈ పెరిఫెరల్ నర్వ్స్లో ప్రాబ్లం వల్ల వస్తుంది. ఇది నెగ్లెక్ట్ చేస్తారు. ఇది తొందర వస్తే ఐవిఏజిన్ ఇంజెక్షన్ కానీ ప్లాస్మాఫెరెసిస్ కానీ ఇవ్వడం వల్ల తొందరగా రికవర్ అవుతారు. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కాళ్ళ మంటలు, జోములు, తిమ్మిర్లు ఉంటాయి. సో ఇది న్యూరోపతి అంటారు. అలాంటప్పుడు వెంటనే వచ్చి దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇవి జనరల్గా న్యూరో ప్రాబ్లమ్స్ కామన్గా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో ఇది న్యూరాలజీకి సంబంధించి మన నిశాంత్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. న్యూరో ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటాయి, సో అవి ఏవేవి దేనికి అటాక్ అయ్యి వస్తాయి, స్పైనల్కి, తర్వాత ఈ మెదడుకి సంబంధించి, నరాలకు సంబంధించి వాటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా చక్కగా వివరించారు నిశాంత్ రెడ్డి గారు. సో ఇది ఇవాల్టి న్యూరాలజీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేసుకున్నాం. మరొక సమస్యతో మేము ఉంటాం. థ్యాంక్ యూ.